కొంచెం మా అత్తమ్మని అయితే కొంచెం మామిడికాయ పచ్చడి అయితే పెట్టించింది అనమాట మాకు. అయితే ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళకి పైన నూనె వేరుకుంటే పచ్చడి తొందరగా ఖరాబ్ కాదు, కానీ నూనె కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది. అత్తమ్మ పచ్చడి మాకు పెట్టేటప్పుడు నూనె కొంచెం తక్కువ పడ్డది, అందుకే మళ్ళీ కలుపుతున్నాం. నూనె అయితే కాగబెట్టేసినాం. కాగబెట్టినాక అందులో జీలకర్ర మిరపగింజలు అయితే వేసినాం అనమాట. పూర్తిగా చల్లారినాకనే ఈ పచ్చళ్ళని అయితే వేసుకోవాలన్నమాట. జాడీలను అయితే పెట్టేసుకుందామని జాడీ అయితే కడిగేసిన అనమాట పోయినసారిది. ఫస్ట్ పచ్చడి కలుపుకోవాలి. మా ఆయన అయితే కలిపేస్తుండే పచ్చడి. ఇలా పచ్చడి కలుపుకున్న తర్వాత కాగిన నూనెను ఈ పచ్చళ్ళని అయితే పోసుకోవాలి. నూనెనైతే ఇలా పోసుకోవాలి. ఒక లేయర్గా ఫామ్ కావాలి, అట్లయితే పచ్చడి నిలువ ఉంటుంది సంవత్సరం పాటు. ఇంత మిగిలింది అంటే చూసుకుంటే మనం ఇందులో పోయాలి. మనం నూనె పైకి పేరుకునేదాకా మనం నూనెని అయితే పోయాలి. ఎక్స్ట్రా ఉంది మనం కూరలలోకైనా దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఇట్లుండాలి పైన లేయర్. డైలీ వాడుకుందామని ఈ జాడీలను అయితే తీసుకుంటున్నాం అనమాట. మనం ఎప్పుడు ఒక డబ్బాలో తీసుకునేటప్పుడు నూనె రాకుండా కేవలం పచ్చడి మట్టుకే తీసుకోవాలి. పచ్చడి అంతా పెట్టేసిన తర్వాత లేయర్గా పైన నూనెని అయితే పోసుకోవాలి. ఇట్లుండడం వల్ల ఫంగస్ రాకుండా ఉంటుంది. మనం పచ్చడి వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ రాకుండా పచ్చడిని అయితే వేసుకోవాలి. ఆయిల్ మాత్రం పక్కకు పెట్టేయాలి. ఆయిల్ ఎప్పటికీ ఇట్లా పైన ఒక లేయర్గా పేరుకోవాలి. తడి చేయి అస్సలే పెట్టద్దు. పచ్చళ్ళ పెట్టుకునేది కూడా డ్రై స్పూనే పెట్టుకోవాలి. ఫైనల్గా ఇట్లా మూటతో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అంతే.